గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలో ఒక రకంగా బాధలు పడ్డ రైతులు నేటి కాంగ్రెస్ పాలనలో మరో రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 2 లక్షల వరకు రుణమాఫీ ఏకకాలంలో జరుగుతుందని ఆశలు పెట్టుకున్న రైతులు నట్టేట మునిగారని బీజేపీ కార్యాలయంలో మీడియా ముందు వాపోయారు. ఈ మీడియా మరి ప్రభుత్వం సాయం చేయలేదు, బ్యాంకర్ లోను ఇస్తలేడు. ఈరోజు రైతు వ్యవసాయం ఎట్లా చేయాలా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో వ్యవసాయం నెట్టబడితే ప్రభుత్వం మానిటరింగ్ ఏమాత్రం కూడా లేదు. అసలు ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్ల రూపాయలకు నిర్దేశించబడ్డాయి, అసలు ఇచ్చినటువంటి టార్గెట్ ఎంత? ఎస్ఎల్బిసి మీటింగ్ అయిన తర్వాత డిఎల్బిసి జిల్లా లెవెల్లో మీటింగ్స్ జరగాల, అసలు ఇంకా సగం జిల్లాలలో డిఎల్బిసి మీటింగ్లు కూడా జరగలేదు. బ్యాంకర్లతో ఇప్పటి వరకు కోఆర్డినేషన్ లేదు. వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో ఇప్పటిదాకా ప్రభుత్వానికి సమాచారం లేదు. మరి ఈ రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో రైతులు ఏం కావాలా? చాలా గొప్పగా మాట్లాడింది కదా, కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. ఇదేనా రైతులకు సంతోషం ఉండే విషయం? నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే పథకాన్ని తీసుకొచ్చిండు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. మాకు నష్టం ఎప్పుడు జరిగినా మాకు బాధలు ఉండకుండా రేపు అన్ని విషయాలలో ఈ ఫసల్ బీమా పథకం ద్వారా మాకు మంచి జరుగుతుంది రైతులంతా కూడా ఆశపడ్డారు. కానీ గతంలో 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. కేవలం ఒకే ఒక సంవత్సరం ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యమైంది. మిగతా 9 సంవత్సరాలు ఫసల్ బీమా పథకానికి నయా పైసా ఇవ్వలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతామని చెప్పిండ్రు. మరి ప్రభుత్వం సాయం చేయలేదు, బ్యాంకర్ లోను ఇస్తలేడు. ఈరోజు రైతు వ్యవసాయం ఎట్లా చేయాలా? ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులలో వ్యవసాయం నెట్టబడితే ప్రభుత్వం మానిటరింగ్ ఏమాత్రం కూడా లేదు. అసలు ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్ల రూపాయలకు నిర్దేశించబడ్డాయి, అసలు ఇచ్చినటువంటి టార్గెట్ ఎంత? ఎస్ఎల్బిసి మీటింగ్ అయిన తర్వాత డిఎల్బిసి జిల్లా లెవెల్లో మీటింగ్స్ జరగాల, అసలు ఇంకా సగం జిల్లాలలో డిఎల్బిసి మీటింగ్లు కూడా జరగలేదు. బ్యాంకర్లతో ఇప్పటి వరకు కోఆర్డినేషన్ లేదు. వ్యవసాయ రుణాలు ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో ఇప్పటిదాకా ప్రభుత్వానికి సమాచారం లేదు. మరి ఈ రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో రైతులు ఏం కావాలా? చాలా గొప్పగా మాట్లాడింది కదా, కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. ఇదేనా రైతులకు సంతోషం ఉండే విషయం? నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని దేశ ప్రధానమంత్రి పదవి చేపట్టిన సూర్యాపేట జిల్లా